కేంద్ర ప్రభుత్వం రవాణా విషయంలో అధునాతన పోకడలను రాష్ట్రానికి చేరువ చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు నగర పరిధిలో ప్రయాణికుల కోసం 100 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకి కేటాయించింది. ఈ బస్సులకు ఛార్జింగ్, పార్కింగ్, నిర్వహణ వంటి వసతుల కోసం 5 ఎకరాల స్థలాన్ని సేకరించాలని కేంద్రం సూచించిన నేపథ్యంలో గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు నగరానికి కేటాయించిన బస్సులు పూర్తి ఎయిర్ కండిషన్ బస్సులని, వీటికి 200 కిలోమీటర్లు నడిచే సామర్థ్యం ఉంటుందని తెలిపారు. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ 20 ఎకరాల్లో ఉందని, దానిలో 5 ఎకరాలు మాత్రమే వినియోగంలో ఉండగా మిగిలిన స్థలాన్ని మరింత లాభదాయకంగా వినియోగించే విధంగా ప్రణాళికలు రూపొందించనున్నామని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ప్రతి మేజర్ సిటీకి ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. మన గుంటూరుకి 100 ఎలక్ట్రిక్ బస్సెస్ శాంక్షన్ అయినాయి. మంగళగిరికి వేరు, ఒక గుంటూరు ప్రాంతానికి 100 ఎలక్ట్రిక్ బస్సెస్. ఇది కంప్లీట్ గా ఎయిర్ కండిషన్డ్ 200 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చేటువంటి సౌకర్యం, మోడర్న్ బస్సెస్. ఇది పీపీపీ మోడ్లో సెంట్రల్ గవర్నమెంట్ వయబిలిటీ గ్యాప్ ఇచ్చి ఒక్కొక్క కిలోమీటర్కి దాదాపుగా అప్రాక్సిమేట్గా ఒక 25 రూపాయలు ఎక్కడైతే డెఫిసిట్ పడుతుందో అది సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది. ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 100 బస్సెస్కి వాళ్ళు 5 ఎకర్స్లో ఛార్జింగ్ స్టేషన్స్ ఇవన్నీ పెట్టమని చెప్పి, అవన్నీ ఉంటే గానీ 100 ఎలక్ట్రిక్ బస్సెస్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. సరే, ఈ స్కీమ్ వచ్చింది, మనకి ఎట్లా చేయాలని యాక్చువల్గా నిన్న నారాయణ గారితో, ఆర్టీసీ అధికారులతోటి, అదేవిధంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళని నిన్న ఆల్రెడీ ఒక రివ్యూ తీసుకున్నాను. మేమేమనుకుంటున్నామంటే ఈ 5 ఎకరాల ఎలక్ట్రిక్ బస్సెస్కు పోగా మిగిలిన 15 ఎకరాలను ఏ విధంగా దీన్ని మోడర్నైజ్ చేసి ఈ గరాజులని, ఎందుకంటే గుంటూరు సిటీకి అవతల కూడా ఆర్టీసీ వారికి ల్యాండ్ ఉంది, వీటిని అక్కడ పెట్టి దీన్ని ఏమన్నా చేసి ఆర్టీసీకి ఆదాయం పెరిగే విధంగా. ఎందుకంటే ఈరోజు 50 లక్షలు వస్తుంది నెలకి రెవెన్యూ. 20 ఎకరాల సైట్ ఉంటే, అంటే 5 ఎకరాలు దానికి పోతే 15 ఎకరాల సైట్ ఉంటే మామూలుగా మీరు కమర్షియల్ ఎవరికన్నా ఇస్తే మాల్స్ కట్టి అవి కట్టి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి అవకాశం. సో వీటన్నిటిని ఏ విధంగా ప్లాన్ చేయాలి అని చెప్పి ఈ రివ్యూ ఈ రోజు తిరగడం జరిగింది. బస్ స్టేషన్లు అనేవి పేదవాళ్ళు వచ్చేటువంటిది, ఇది కంపల్సరీగా ఒక చక్కగా ఉండాల్సిన పరిస్థితి. ప్రయాణం కొంచెం ఆలస్యమైనా ఒక రెస్టారెంట్లో మంచి భోజనం తినాలనుకున్నా, లేకపోతే ఏమన్నా వస్తువులు కొనుక్కోవాలనుకున్నా, టాయిలెట్స్ క్లీన్ గా ఉండే విధంగా, ఈ విధంగా అన్ని సౌకర్యాలు ఉండే విధంగా ఇంకా మంచిగా మోడర్న్ గా ప్లాన్ చేయాలనేది ఒక